హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు #యూ. సో ఇప్పుడే మనకు అందిన తాజా వార్త ఏంటంటే మన చిరంజీవి గారు ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో మొన్న పుట్టిన ట్విన్స్ ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి వాళ్ళ పేర్లు అయితే బయటకు వచ్చేసాయి. ఆయన ట్వీట్ రూపంలో ఆ పేర్ల గురించి విశ్లేషిస్తూ 2 పేర్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒక పేరు, అబ్బాయి పేరు వచ్చేసి శివరామ్ కొనిదల. సో శివ అనేది మన శివశంకర వరప్రసాద్ గారు అలియాస్ చిరంజీవి గారు పేరులో శివ తీసుకొని, మన రామ్ చరణ్ గారి పేరులో రామ్ తీసుకొని శివరామ్ కొనిదల అని చెప్పి నామకరణం అయితే చేయడం జరిగింది. అండ్ అమ్మాయికి అయితే అన్వీరా దేవి కొనిదల అని చెప్పి ఒక దుర్గమ్మ అంశం మీద ఎలాగైతే క్లింకారాకి ఏ పేరైతే పెట్టడం జరిగిందో, క్లింకారా అనేది వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ దుర్గామాత. సో అలాగే అమ్మవారి పేరులో ఉన్న కొన్ని పదాలని జోడించి అనవీరాదేవి కొనిదెల అని చెప్పి ఇద్దరికి పేర్లు అయితే పెట్టడం జరిగింది. సో ఈ ఒక ఫోటో కూడా పెట్టారు. అందులో క్లింకారా మొహం కొంచెం బ్లర్డ్ గా కనిపించిన కొంచెం ఫేస్ అయితే లైట్ గా కనిపిస్తోంది. సో అది ట్వీట్ అయితే వేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే మెగా డేస్ ఆర్ కంప్లీట్లీ బ్యాక్ అని చెప్పి తెలుస్తుంది. అండ్ చిరంజీవి గారి పేరు అండ్ రామ్ చరణ్ గారి పేరు జోడించి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కొనిదల వంశస్థుల ఇంట్లో మనం చూసుకుంటే వాళ్ళ పేర్లు కూడా అన్ని రామ్ లేకపోతే తేజ్ అనే పేర్లతోనే ఎండ్ అవుతూ ఉంటాయి, రామ్తో స్టార్ట్ అయ్యి. సో ఈసారి తాతగారు నాన్నగారి పేరు ఇద్దరికి కలిపి పెట్టి శివరామ్ కొనిదెల అని పెట్టడం జరిగింది. మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారని మొన్న అనిల్ రావిపూడి గారు ఎలా తీశారో అక్కడ శివ మిస్ అయింది. సో శివ శంకర వరప్రసాద్ అనే పేరులో శివ తీసి, అండ్ ఇందులో రామ్ చరణ్ తేజ్ కొనిదెల అనే దాంట్లో రామ్ తీసి ఆ 2 జోడిస్తే శివరామ్ కొనిదెల. ఇప్పుడు ఆ పేరుని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిరంజీవి గారికి అసలైన వారసుడు వచ్చేసాడు శివరామ్ కొనిదెల అని చెప్పి. సో అందరూ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్ వర్స్ ఎలా చేస్తున్నారంటే ఎన్టీఆర్ గారు పిల్లలతో, మా పవన్ కళ్యాణ్ గారి పిల్లలతో, ఎలాగ రామ్ చరణ్ గారి పిల్లాడితో, అండ్ దాని తర్వాత అల్లు అర్జున్ గారి పిల్లాడితో, సో ఇలా ఈ కిడ్స్ వార్ అయితే జరుగుతుంది ఈ ఫ్యాన్స్ మధ్య. సో ఫ్యాన్స్ ఇంత దిగజారిపోతున్నారు ఎందుకు అనిపించింది. ఇప్పుడే పుట్టిన పిల్లలకి కూడా అవే పేర్లు పెట్టి ఇవే మాటలు మాట్లాడుతుంటే చాలా డిస్గస్టింగ్ గా అనిపిస్తుంది. సో ఇవి వాళ్ళ పేర్లు అయితే వచ్చేసి, సో శివరామ్ కొనిదెల, లేకపోతే అన్వీరా దేవి కొనిదెల, క్లింకారా కొనిదెల. సో 3 పిల్లలకి జన్మనిచ్చిన మన రామ్ చరణ్ అండ్ ఉపాసన గారికి వాళ్ళ ఫ్యూచర్ వైజ్ గా చాలా బెటర్ ఫ్యూచర్ కాదు, ఇట్స్ ది బెస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ అనుకోవచ్చు. అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే నాన్నేమో మెగా పవర్ స్టార్, తాతేమో మెగాస్టార్, చిన్న తాతేమో ఎమ్మెల్సీ, అండ్ ఆ చిన్న తాతేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ మావయ్య ఏమో అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారి ఫ్రెండ్ ఏమో మన జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన కూడా బాబాయ్ అవుతారు. సో అలా ఇంకా బ్యాక్గ్రౌండ్ వైజ్ గా చూస్తే అల్లు అర్జున్ గారు మామ వాళ్ళ ఫ్రెండ్ ఏమో మళ్ళీ మామే అవుతారు కాబట్టి ప్రభాస్ మామ అని కూడా పిలువచ్చు. సో ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ కిడ్స్ వైజ్ గా వాళ్ళ ఫ్యూచర్ నెక్స్ట్ టాప్ నాచ్ గా వెళ్ళిపోతుంది అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. అండ్ దాంతోపాటు కొన్ని రీల్స్ కూడా రావడం జరుగుతుంది. మా మావయ్య ప్రభాస్, మేము ప్రభాస్ మామ, అల్లు అర్జున్ మామ ఇంట్లో ఉంటాం అని చెప్పి వీళ్ళు రీల్స్ చేస్తూ యాక్ట్ చేస్తూ అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో ఇవి వాళ్ళ పేర్లు అయితే వచ్చేసి. ఆ పేర్లు మీకు ఎలా అనిపించాయి అండ్ ఆ పేర్ల వైజ్ గా మీరేం ఆలోచిస్తున్నారు అండ్ మీ ఆఫ్ పాయింట్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ శివరామ్ కొనిదెల, క్లింకారా కొనిదెల అండ్ అన్వీరాదేవి కొనిదెల అనే పేర్లు కంప్లీట్ గా మనం విచారిస్తే మనకి సుస్మిత గారు, శ్రీజ గారు అండ్ రామ్ చరణ్ గారు గుర్తొస్తారు. సో అలాగే వీళ్ళు వాళ్ళని రెప్లికేట్ చేసేలా ఉంటారా ఏంటి అనేది ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే దానికి వాచింగ్ #you. This is Karthik signing off.